మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. శిలువ ధ్యానములలో 13వ రోజు 4వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున మీరు కూడా చూసి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనుష్య కుమారుడుగా ఈ భూమికి యతించిన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి తల మొదలు అరికాలు వరకు గాయపరచబడిను, రక్తము చిందించెను. ఆ గాయముల ద్వారానే మనకు స్వస్థత. మన తల మొదలు అరికాలు వరకు ఆయన పొందిన గాయములచే స్వస్థత పరుచున్నాడు. కావున ఆయన చూపిన విధేయతను తాను పొందిన శ్రమల ఎడల ఎలాగైతే నేర్చుకొనెనో, ఆయన పొందిన శ్రమలను చూచుచు విధేయతను మనము చూపి మాదిరికరమైన విశ్వాస జీవితంలో కావలసినవన్నీ ఆయన పొందిన విజయంలో నడవగల శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. శిలువనాథుడైన మా క్రీస్తు ప్రభువా, శ్రమల ఎడల మీరు చూపిన విధేయతను, ఆ నేర్చుకున్న విధానమును మేమును నేర్చుకుంటూ నీ యొక్క మార్గంలో పయనించగల శక్తిని మాకు దయచేయము. నేడు 13వ రోజు శిలువ ధ్యానములలో మాకు తోడై ఉండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారమును సమీపించదనే వాక్యముతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు చూపిన విధేయతను మనము చూపేవారముగా శిలువ ధ్యానములలో తన పరిశుద్ధాత్మ శక్తితో మనకు కాపుదల ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువను మోసావు నాకై, నా యేసయ్యా, నా యేసయ్యా. కఠినమైన శిక్షను భరించితి నాకై, కరుణామయా, కరుణామయా. ఏమీయగలనయ్యా నీ ప్రేమకు, త్యాగమూర్తివి మా జీవదాతవు. ఏమీయగలనయ్యా నీ ప్రేమకు, త్యాగమూర్తివి మా జీవదాతవు.